సో ఇప్పుడే వనపర్తి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మధ్యలో ఇంకొక మిత్రుడు కూడా జాయిన్ అయ్యాడు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సైఫన్కు కొంత వాటర్ టచ్ అవుతుంది, టచ్ కాకుండా ఉంటుంది. అటువంటి సందర్భంలో మనకేమవుతుందంటే కొంత వాటర్ ఒక్క పైప్లో మాత్రమే. మై నేమ్ ఇస్ సాయి దీక్షిత్. ఎందుకు వచ్చిన ఇక్కడికి? చెరువుల వాటరు వస్తాయి. సాహిత్యం. ఏ క్లాస్? నేను బీటెక్ కంప్లీట్ అయింది. సైఫన్ గురించి బాగా తెలుసు. నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 సైఫన్స్ ఉన్నవి. హాయ్ ఎవ్రీవన్, ప్రస్తుతం నేను వనపర్తిలో ఉన్న తెలంగాణలో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్. దిస్ ఇస్ వనపర్తి. వనపర్తి సంస్థానాధీశులు పరిపాలించినటువంటి ఒక సంస్థానం ఇది. వనపర్తి సంస్థానం అని చాలా పెద్ద సంస్థానం ఆ రోజుల్లో. మరి ప్రస్తుతం నా వెనుక ఉన్నటువంటి బిల్డింగ్ కూడా సంస్థానాధీశుల బిల్డింగే, వనపర్తి రాజుల యొక్క బిల్డింగ్. అయితే ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నా అంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని ఈ రాజులు కట్టించినటువంటి చాలా ప్రాజెక్ట్స్, ట్యాంక్స్ లేకపోతే చెరువులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఒకటి సరళాసాగర్ అని ఉంటుంది, దానికి వెళ్తున్నా. నాతో పాటు మిత్రులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా మేమంతా కూడా కొలీగ్స్. నా పేరు ఆనంద్, మాది వనపర్తి. ఈ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. ఈ కాలేజ్ వచ్చేసి 1969లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఇక్కడ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలను. ఓకే సార్, మీ పేరు? సార్ నా పేరు గోవింద్. జెడ్పీహెచ్ఎస్ మహమ్మదాపూర్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. ఈ వనపర్తి రాజభవనం, ఇది వనపర్తికి రాజప్రసాదం లాంటిది. సార్ మీ పేరు? సార్ నా పేరు విజయ్ కుమార్ సార్, మహమ్మదాపురంలో పనిచేస్తున్నాను. అయితే ఇది 1969 నుంచి పాలిటెక్నిక్ ఉంది. అయితే గవర్నమెంట్ దీన్ని కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేస్తే వనపర్తికి ఒక గుండకాయ లాగా ఉంటుండే, ఎవరు వచ్చినా విజిటింగ్కి కొంచెం బాగుంటుండే అని నా అభిప్రాయం సార్. శ్రీరాములు. తెలుసా ఈ పాలిటెక్నిక్ గురించి ఏమన్నా, ఈ బిల్డింగ్ గురించి? రైట్. సరే, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అదన్నా చెప్పండి. ఈరోజు మనం సరళసాగర్కు. సో ఈ బిల్డింగ్ ముందల ఆ రోజుల్లోనే చూడండి ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్కి 2 వైపులా మనకు సింహాలతో చూడండి, సింహపు గుర్తులతో వెల్కమింగ్ చెప్తూ ఉంటాయి. ఈ బిల్డింగ్లో కింది సైడ్ మాత్రం ఆ రోజుల్లో ఖైదీలను ఉంచేవాళ్ళని చెప్తారు. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ కింద ఖైదీలు ఉండేటువంటి ప్లేస్ ఇది. లోపలంతా చీకటిగా ఉంది, కానీ ఒకసారి చూస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఖైదీలు ఉండే ప్లేస్ అని చెప్తారు ఇది. ఇంకో వైపు నుంచి చూస్తే ఈ బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పాత వాళ్ళ యొక్క నివాసాలు లాంటివి, ఇవన్నీ కూడా ఇప్పుడు పాలిటెక్నిక్ కొరకే యూజ్ చేస్తూ ఉన్నారు. సో సంస్థాన కాలంలో ఈ విధంగా వాళ్ళు నీళ్లు వాడుకోవడానికి పెద్ద పెద్ద బావులతో వదిలించుకునేవారు. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది బావి, మంచి రాతి కట్టడంతో. సార్ ఇది ఒకప్పుడు ఏదో సినిమా షూటింగ్ జరిగింది, ఐడియా ఉందా మీకు? ఏం సినిమా? చిన్నకేశవ రెడ్డి జరిగింది, ఆది జరిగింది. అది రెండు. ఇప్పుడే వనపర్తి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మధ్యలో ఇంకొక మిత్రుడు కూడా జాయిన్ అయ్యాడు. మిత్రుని అక్కడ పోయిన తర్వాత పరిచయం చేయిస్తా. సో వనపర్తి నుంచి మన జర్నీ సరళసాగర్ వైపు స్టార్ట్ అయింది. ప్రజెంట్గా మనం కొత్తకోట చేరుకున్నాం. అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 6 కిలోమీటర్స్ పోతే సరళసాగర్ వస్తుంది. కానీ మనకి ఇప్పుడు వాటర్ వస్తున్నందుకు అక్కడ రోడ్ డ్యామేజ్ ఉందంట, డైవర్ట్ తీసుకొని పోవాలా. సార్కి తెలుసు, సార్ నడడం. సార్ ఎట్లా పోవాలి సార్? అది పాలెం నుంచి రామంతపూర్ లెఫ్ట్ సైడ్ హైవే మీద లెఫ్ట్ సైడ్ తీసుకొని రామంతపూర్ దాటిన తర్వాత సరళసాగర్. సో ఇక్కడ నుంచి మనం హైవేకి పాలెం వెళ్ళాలి, కొత్తకోట పాలెం అంటారు దాన్ని. అక్కడ నుంచి ఇంకో ఊరు ఏమొస్తుంది సార్? రామంతపూర్ వెళ్ళి అక్కడ సరళసాగర్ వెళ్ళాలట. ప్రస్తుతం మనం కొత్తకోటలో ఉన్నాం, వెళ్తా ఉన్నాం. నేషనల్ హైవేకి ఎంటర్ అయ్యాం. మనం జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి కొత్తకోట పాలెం అనే విలేజ్ వస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లోంచి వెళ్ళాలి. దిస్ ఈజ్ నేషనల్ హైవే 44. మనం ఏ ఊరు సార్ ఇప్పుడు క్రాస్ చేసి వచ్చింది? రామంతాపూర్ అనే విలేజ్ని క్రాస్ చేసి వచ్చాం. చూడండి పచ్చని పంట పొలాలు ఇవన్నీ, ఇట్లా వెళ్తూ ఉన్నాం మనం. జస్ట్ సరళసాగర్కి మనం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. చాలా బాగా అనిపిస్తూ ఉంది. వనపర్తి నుంచి మనం సరళసాగర్ రావడానికి యాక్చువల్గా 2 మార్గాలు ఉన్నాయి. అయితే ఈ సైఫన్లు తెరవడుచుకోవడం వల్ల వాటర్ పోతున్నందుకు
మనకి దగ్గర ఉండే మార్గం లేకపోయింది. కాకపోతే కొత్తకోట నుంచి కొత్తకోట పాలెం, అక్కడ నుంచి ఒకటి చిన్న పల్లెటూరు వచ్చింది. అక్కడ నుంచి ఇది శంకరంపేట. యాక్చువల్గా సరళసాగర్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది శంకరంపేట అనేటువంటి విలేజ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడే మనం సరళసాగర్ ప్రాజెక్ట్ని చేరుకోవడం జరిగింది. ఈ సరళసాగర్ ప్రాజెక్టు 1949లో వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు గారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు సరళ, ఆమె జ్ఞాపకార్థంగా ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. దీన్ని ప్రారంభించింది 1949లో అయితే ఈ ప్రాజెక్టు 1959లో కంప్లీట్ అయింది. అయితే ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టంలో ఉన్న ప్రాజెక్టు. ఈ టెక్నాలజీ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక చిన్న ప్రాజెక్టు దగ్గర ఉండింది ఆ రోజుల్లో. అలాంటి టెక్నాలజీని మన రాజావారు ఇంజనీర్లను అక్కడికి పంపించి ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుని కట్టడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. అంటే ఎంత వర్షాలు వచ్చినా ఎంత వచ్చినా కూడా ప్రాజెక్టు మెయింటెనెన్స్ జీరో. ఆటోమేటిక్గా వర్షం వస్తే సైఫన్లు తెరుచుకొని ఆ సైఫన్ల ద్వారా నీళ్లు రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మళ్ళీ డ్యామ్లో నీళ్లు తగ్గుతాయో ఆటోమేటిక్గా సైఫన్లు మూసుకుపోతాయి. కాబట్టి ఇది అద్భుతమైన టెక్నాలజీతో కట్టినటువంటి ఆసియాలోని అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. దాదాపు ఇది ఇందులో 1/2 TMC వాటర్ నిల్వ ఉంటుంది. 4,000 ఎకరాలకు పైగా దీని కింద సాగు చేసుకుంటారు. ఈ ప్రాజెక్టు పైకి వెళ్ళి ఇంకా ఈ ప్రాజెక్టు వివరాలన్నీ కూడా మనం పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఒకసారి నా ముందు చూడండి. సో అవి అంటే కాంక్రీట్ పైపులు అవి ఆ రోజుల్లోనే అంటే 1949-59 మధ్యన 10 yearsలో కట్టిన ఈ ప్రాజెక్టులో కాంక్రీట్ పైపులు సైఫన్స్గా ఒక పైపుల మాదిరిగా వాటిని తయారు చేసిండ్రు. అవి ఎలా తెరుచుకుంటే ఏదింది టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసిండ్రు అనేటువంటిది నేను పైకి వెళ్ళిన తర్వాత కట్టపైకి వెళ్ళిన తర్వాత వివరిస్తా. కాకపోతే ఇది ఇంటర్నేషనల్ టెక్నాలజీ. సైఫన్ అనేటువంటిది మొత్తం భారతదేశంలో కేవలం ఒకటే ఉంది. ఆసియాలోనే ఇది 2వ అతిపెద్ద సైఫన్ సిస్టమ్. జపాన్లో ఒకటి ఉందనుకుంటా, ఇది ఒకటి ఉంది. ముఖ్యంగా ఈ సైఫన్ సిస్టమ్ అనేటువంటిది కాలిఫోర్నియాలో చాలా చిన్న ప్రాజెక్టులకు కట్టిండ్రు. ఈ ప్రాజెక్టు దాదాపు 1/2 TMC వాటర్ ఒక 4,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తుంది. ఇది అక్కడ చూడండి, అక్కడ వరకు కట్ట ఉంది. ఈరోజు మరి 15th August చాలామంది సందర్శకులు ఇక్కడికి వచ్చిండ్రు దీన్ని విజిట్ చేయడానికి. ఈ విధంగా ఉంది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక ప్రాజెక్ట్ నిండిందంటే గేట్లు తెరవాలి, దానికంతా కొంత ఎనర్జీ కావాలా, మనకు కరెక్ట్ చిన్న ప్రాజెక్టుల దగ్గర కరెక్ట్ మెయింటెనెన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రాజెక్టులో ఒక లెవెల్కి నీళ్ళు వస్తావో ఆటోమేటిక్గా సైఫన్స్ ద్వారా నీళ్ళు కిందికి వస్తాయి. దగ్గరికి వెళ్ళి ఇంకా వివరాలు తెలుసుకుందాం. మనం ఈ చెరువు కట్టపైకి వెళ్తూ ఉన్నాం. స్మాల్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఇంకా దగ్గర నుంచి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ ముందలా ఉన్నటువంటి ఇవన్నీ ఇక్కడ నిర్మాణాలన్నీ కూడా కాంక్రీట్ పైపులు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 సైఫన్స్ ఉన్నవి. ఈ సైఫన్స్ ద్వారా వాటర్ కిందికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే అన్ని సైఫన్స్ తెరుచుకున్నట్లేవు, 2-4 సైఫన్స్ మాత్రమే తెరుచుకున్నట్టున్నాయి. అంటే ఒక్కొక్క వాటర్ లెవెల్కి కొన్ని సైఫన్స్ తెరుచుకునేట్లుగా వాళ్ళు ఏర్పాట్లు చేసిండ్రు. పైకి వెళ్ళిన తర్వాత అసలు సైఫన్స్ ఎలా పనిచేస్తావో మనం తెలుసుకుందాం. సో ఇది సైఫన్స్ అనేటువంటివి ఎలా పనిచేస్తావో మనం ఇక్కడ ఒకసారి ప్రాజెక్ట్, ఎందుకంటే మనకు చాలా తక్కువ అనుమతి ఇచ్చిండ్రు. చూడండి, ఇవన్నీ కూడా కాంక్రీట్ పైపులు. ఇదల్లా కూడా సరళసాగర్ ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడ ఉండేవాళ్ళని అనుకోని, అంటే నాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది సైఫన్స్ ఎలా పనిచేస్తావో. వ్యాక్యూమ్ ద్వారా పనిచేస్తాయి ఇవి. ఈ వ్యాక్యూమ్ కొరకు పైన ఒక ఎయిర్ వెంట్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం వివరాలు తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ ప్రాజెక్ట్. చూడండి ఎలా ఉంది, ఇదల్లా కూడా ప్రాజెక్ట్. ఇక్కడ కొంత వాటర్ వెళ్తూ ఉన్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా రిలీజ్ చేసేటట్లుగా అద్భుతంగా ఉంది ఇది. దిస్ ఈజ్ సరళసాగర్. మనం కంప్లీట్ డ్యామ్ మీద ఉన్నాం. సో సైఫన్ సిస్టమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు చాలా క్లియర్గా వివరిస్తాను నేను. ఇక్కడ ఒక 4 కాంక్రీట్ పైపులు లాంటివి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక 4 కాంక్రీట్ పైపులు లాంటివి ఉన్నాయి. వీటి నుంచి మనం ఇలా కిందికి వెళ్తే వీటికి ఇక్కడ ఒక సైఫన్ ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ ఒక ఎయిర్ వెంట్ ఉంటుంది. ఇది ఇక్కడ సైఫన్ ఏర్పాటు చేసిండ్రు. ఈ సైఫన్ ఓపెన్ కాలేదు, ఎందుకంటే ఇది వ్యాక్యూమ్ ఏర్పడకుండా ఎప్పుడైతే ఈ వాటర్ లెవెల్ ఆ పైపు వరకు వస్తావో, కింద మీకు కనిపిస్తున్నటువంటి ఆ పైపు వరకు వాటర్ లెవెల్ వస్తావో
దీంట్లో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఏర్పడలేదు కాబట్టి ఈ సైఫన్స్ తెరుచుకోలేదు. అదే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక సైఫన్ ఉంది. ఈ సైఫన్ను చూద్దాం మనం. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ దీనికి వాటర్ లెవెల్ తగిలింది. మీరు చూస్తే దీనికి వాటర్ తగిలింది కాబట్టి దీంట్లో వ్యాక్యూమ్ ఏర్పడి ఈ వ్యాక్యూమ్ మొత్తం ఇట్లా ఏర్పడి ఈ పైపుల ద్వారా ఇక్కడంతా వ్యాక్యూమ్ ఏర్పడి ఇది 4 వుడ్ పైపులకి అంటే బయటకి వాటర్ రిలీజ్ చేసే వుడ్ పైపులకు కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఆ 4 వుడ్ పైపుల ద్వారా మనం బయటకు వెళ్తే వాటర్ రిలీజ్ అవుతా ఉంది చూడండి. దిస్ ఈజ్ అరే ఎంత అద్భుతమైన టెక్నాలజీ. వాట్ ఏ టెక్నాలజీ. ఇటువంటి టెక్నాలజీ టోటల్ ఇండియాలో కేవలం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. దట్ ఈస్ సరళ సాగర్, వనపర్తి డిస్ట్రిక్ట్ నియర్ కొత్తకోట ఆర్ మదనాపూర్. సో ఈ సైఫన్స్ టెక్నాలజీ మరి చాలా అద్భుతమైన టెక్నాలజీ. ఇది కాలిఫోర్నియాలో కొన్ని డ్యామ్లకు మాత్రమే వాడిండ్రిది. మరి దీన్ని ఆ రోజుల్లో రాజా రామేశ్వరరావు గారు మరి ఆ రోజుల్లో ఇంజనీర్లకి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మనకు కావాలి అని చెప్పేసి అంటే ఆ రోజు ఇంజనీర్లు కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ స్టడీ చేసి ఇక్కడ ఈ సైఫన్ సిస్టంలో ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. సైఫన్ సిస్టంలో కట్టినటువంటి ప్రాజెక్టు ఆటోమేటిక్గా ఎలాంటి పవర్ లేకుండా ఎప్పుడైతే డ్యామ్ ఫిల్ అవుతుందో ఆటోమేటిక్గా సైఫన్స్లో వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి 4 పైప్ వెంట్ల ద్వారా నీళ్ళు బయటకు వస్తాయి. మనం చూసినట్లయితే ఇక్కడ ఒక 4 ఉన్నాయి. ఇక్కడ ఉండే సైఫన్ కూడా మీకు చూపిస్తా. డెఫినెట్గా ఇది పైకి ఉంటుంది. డెఫినెట్గా దీనికి నీళ్ళు టచ్ అయ్యి ఉంటే సైఫన్ ఓపెన్ అవుతుంది. చూద్దాం మరి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి సైఫన్కు కొంత వాటర్ టచ్ అవుతుంది, టచ్ కాకుండా ఉంటుంది. అటువంటి సందర్భంలో మనకేమవుతుందంటే కొంత వాటర్ ఒక్క పైప్లో మాత్రమే ఇక్కడ వాటర్ రిలీజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే అందుకే వీళ్ళు ఏం చేసినంటే ఇలాంటి వాటర్ వెంట్స్ సైఫన్స్ ఒక 3 క్రియేట్ చేశారు. 3 ద్వారా ఒక్కొక్క దానికి 4 పైపులతోటి 3 నల్ల 12 వుడ్ పైపుల ద్వారా వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. రియల్లీ వండర్ఫుల్ టెక్నాలజీ దే యూజ్డ్. అంటే డ్యామ్ను అస్సలు పర్యవేక్షించాల్సిన పని లేదు. చూడండి చాలా పెద్ద డ్యామ్ ఇది, అక్కడ దాకా ఉంటుంది ఇది. చూడండి ఇదల్లా దీని కింద దాదాపు ఒక 4000 ఎకరాలు సాగవుతుంది. దిస్ ఈజ్ సరళ సాగర్. మరి ఆ రోజుల్లో రాజా రామేశ్వరరావు వాళ్ళ తల్లిగారి పేరు మీద సరళ సాగర్ అన్నట్టు కట్టించారు. దీన్ని నిజంగా ఆ రోజు రాజులు ప్రజల కొరకు కొంతమంది మరి చేశారన్నట్టు కనిపిస్తుంది మనకు. అదే రాజవంశం శ్రీరంగాపూర్లో కూడా ఒక పెద్ద రంగం సముద్రం అనే దాన్ని తవ్వించిండ్రు. కాబట్టి అద్భుతమైన టెక్నాలజీ ఇది, వండర్ఫుల్. ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి ఇలా సైఫన్స్ ద్వారా నీళ్ళు తెరుచుకునేటివి. మా ఫిజిక్స్ సార్ ఉన్నాడు, మరి ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. గాలి నుంచి గాలి పీడనం వల్ల ఈ సైఫన్స్ ఓపెన్ అవుతాయి. ఏదైతే ఫస్ట్ది డౌనర్ ఉందో దానికి గాలి పీడనం వల్ల ఇప్పుడు ఒక సైఫను, తర్వాత 2వ సైఫన్ ఓపెన్ అయింది. ఇంకా 2 సైఫన్లు ఖాళీగా ఉన్నాయి. వండర్ఫుల్, చాలా అద్భుతం అనిపించింది. చూడండి ఈ సైఫన్లు మనం చూస్తే ఇక్కడ కూడా ఒక సైఫన్ ఉంది. దీనికి వ్యాక్యూమ్ ఏర్పడట్లేదు. ఎందుకు ఏర్పడట్లేదు అంటే చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కింద పైపుకు వాటర్ తగడం లేదు. అంటే ఎప్పుడైతే వాటర్ లెవెల్ పైకి వస్తుందో, పైకి వచ్చి ఆ పైపుకు తగులుతుందో ఆటోమేటిక్గా ఈ వెంటలో మొత్తం వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. వ్యాక్యూమ్ ఏర్పడితే ఆ పైపులోంచి ఆ వ్యాక్యూమ్ ద్వారా వాటర్ని పైకి గుంజడం జరుగుతుంది. కాబట్టి రియల్లీ వండర్ఫుల్. మళ్ళీ వాటర్ డౌన్ అయిందనుకోండి ఆటోమేటిక్గా సైఫన్లు ఆగిపోతాయి. అద్భుత నిర్మాణం. కాబట్టి ఇక్కడ సైఫన్స్ ఓపెన్ కాలేదు, ఇక్కడ వాటర్ రిలీజ్ కావట్లేదు. ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఏ అర్ధరాత్రి ఎంత వర్షాలు వచ్చినా కూడా ఆటోమేటిక్గా సైఫన్స్ తెరుచుకొని వాటర్ రిలీజ్ అయ్యేటువంటి టెక్నాలజీని ఇక్కడ ఇచ్చేయడం రియల్లీ వండర్ఫుల్. సో చాలామంది ఈ చిన్న ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే కేవలం సైఫన్స్ ఉండడం వల్లనే. చూడండి ఇక్కడ ఎంతమంది జన కోలాహలం ఉందో. ఇక్కడ మా హెడ్ మాస్టర్ మాట్లాడు సార్, ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈ ఊరు అల్లుడు కూడా చాలాసార్లు చూసినాము, నీళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు చూసినాము. ఆటోమేటిక్ సైఫన్ సిస్టము, అది వాటర్ బ్యాలెన్స్ చూసుకొని అది ఎత్తిపోయడం జరుగుతుంది. నా పేరు పరందామయ్య, ఈయన కూడా వన్ ఆఫ్ ద కొలీగ్స్. మేమందరం కలిసి ఈరోజు కొత్తకోట దగ్గర సరళ సాగర్ సైఫన్ దగ్గర చూడడానికి వచ్చిండేమి. చాలా మంచిగా ఉంది ఇక్కడ వెదర్ కానీ. ఆసియాలోనే ఫస్ట్ సైఫన్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మై నేమ్ ఈజ్ సాయి దీక్షిత్. ఎందుకు వచ్చిన ఇక్కడికి? చెరువుల వాటరు వస్తాయి చూడడానికి వచ్చిన. రాఘవేంద్ర నా పేరు, కొత్తకోట మాది. ఈ సైఫన్ మనకు ఆసియాలో 2వది కదా, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. చూద్దామని ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలతో రావడం జరిగింది.
ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చాలా సాహితీ అని. నేను బీటెక్ కంప్లీట్ అయింది. నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. యూజువల్గా ప్రతి డ్యామ్స్ దగ్గర మాన్యువల్గా గేట్స్ ఎత్తితే వాటర్ అనేవి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం ఇది ఆటోమేటెడ్. అంటే వెన్ ద ఫ్లో అటు సైడ్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా కింద అనేవి అవి ఓపెన్ అయ్యి వాటర్ అనేది ఇటు సైడ్ ఫ్లో అవుతుంది. ప్రాజెక్ట్ దగ్గర చాలా కోలాహలం స్టార్ట్ అయింది. ఈరోజు 15th ఆగస్ట్ కాబట్టి కొంత సెలవుల వల్ల పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్ ప్రాజెక్ట్, వండర్ఫుల్. చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. ఆసియా ఖండంలో రెండే ఉన్నాయి, ఒకటి జపాన్లో ఉంది, ఇక్కడ ఉంది. అబ్బా ఒక ఫిష్ ఇప్పుడు చాలా పైకి ఎగిరింది. వండర్ఫుల్. దిస్ ఈజ్ సరళ సాగర్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ బిల్ట్ బై ద వనపర్తి సంస్థానాధీశ్ రాజా రామేశ్వరరావు ఆన్ ఈజ్ మదర్స్ నేమ్. సార్, నా పేరు ఎన్ రాములు యాదవ్, నాటవెల్లి గ్రామం, కొత్తకోట మండలము. నేను ఈ సరళసాగరం చూడడానికి మొదటిసారిగా వచ్చాను. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది సార్. ఎందుకంటే గత హాయంలో బ్రిటిష్ కాలంలో ఈ సైపర్ అనేది మొదటిసారి ఇక్కడ కట్టడం జరిగింది. దాని కొరకు నేను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన సార్. ఇక్కడ చాలా అద్భుతం సార్ ఈ ప్రాజెక్టు. అందరూ ప్రజలు కూడా చూడడానికి చాలా తండోపతండాలుగా వస్తున్నారు సార్. ఇక్కడ బి కృష్ణయ్య నాయుడు సార్, నాటవెల్లి గ్రామం సార్. ఇక్కడ ఈ సరళసాగర్ ప్రాజెక్టు చూడమనగా అతి పెద్ద ప్రాజెక్టు. ఇక్కడ సార్ ఎంత వాటరు సైఫన్ గేట్లు ఎక్కువ వాటర్ వచ్చినప్పుడే ఈ సైఫన్ గేట్లు తెరుచుకోవడం జరుగుతుంది. మళ్ళీ దానంతకు అవే గేట్లు మూసుకుంటుంటాయి అన్నట్లు. ఎక్కడైనా గేట్లు జూరాలు కానీ అవి కానీ తెరిస్తేనే ఎత్తుకుంటాయి. ఇవి అట్లా కాదు, వాటర్ ఎక్కువ వచ్చినప్పుడే ఈ సైఫన్ గేట్లు తెరుచుకొని ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ తగ్గే లోపల వాటర్ గేట్లు ఆటోమేటిక్గా మూసుకుంటుంది. అంటే ఇది చూడదగ్గ ప్రదేశం సార్. ఇదల్లా కూడా మట్టి కట్ట, అక్కడ మాత్రమే కాంక్రీట్ తోటి ఉంది, చాలా పెద్దగా ఉంది.